పాపం. ఏ చెప్పరా విజయ్ దేవరకొండ వాచింగ్ ఎట్ ద హ్యాండ్ ఆఫ్ ది సీట్. అంతే కదా పాపం. ఇద్దరు పాపం విజయ్ దేవరకొండ చాలా పెట్టా 10 సబ్స్క్రైబర్స్కి ఇది రావాలా, ఇంకా రావాలంటే మనం వీడియోస్ పెట్టాలా రెగ్యులర్గా. సో లాస్ట్ వీడియో పెట్టాం, సామాన్ బాగున్నాయి అయితే కదా. సో చూద్దాం ఎప్పుడు వ్యూస్ లైక్స్ ఇచ్చచ్చు. వ్యూస్ పైన వచ్చాయి మట్టట్టి సూపర్. అయితే మనం ఈ టైప్లో చేద్దాం. సో నెక్స్ట్ ఒక రియాక్షన్ చేద్దాం, సండే పెడతాం. ఓకే ఓకేగా ప్రతిదీ ఒక రియాక్షన్ వీడియో పెడితే మంచిగా ఉంటుంది. సరే ల్యాప్టాప్ ఎప్పుడుంది అప్పుడుంది. సో ల్యాప్టాప్ ఆన్ చేసి ఇంకా రియాక్షన్ స్టార్ట్ చేద్దాం. అయితే ఇక వీడియో చేద్దాం. సో సో హై గాయ్స్, వెల్కమ్ టు సమ్మర్ రియాక్షన్స్. సో ఇక ల్యాప్టాప్ తీసి చూపిస్తాను గైస్. సో గైస్ మీకు ఒక గమనిక, అంటే ముఖ్య గమనిక కింద చేసేటారు కదా. సో నేను చెప్పాలి గైస్, అదే కొలాబ్ వీడియో చెప్పా. ఏంటి వీడు కొలాబ్ అంటే ఇద్దరున్నారు కదా ఒక ఛానల్లో, అదే ఒక వీడియోలో ఇద్దరున్నారు కాబట్టి నాది సపరేట్, నేను సపరేట్ చేసుకుంటా. అంటే నేను చెప్పేది నా ఛానల్లో వీడియోలో ఒక్కడే, కానీ కొలాబ్ నా ఛానల్ వేరే ఛానల్, నా ఛానల్ వేరే ఛానల్తో కొలాబ్ అంతే. ఇది మిస్టర్ మనోజ్ క్రియేషన్స్. సో ఐఫోన్ వ్లాగ్స్తో కొలాబ్ అయింది. సో అక్కడ వీడియో ఉంది, ఇక్కడ వీడియో ఉంది, రెండు చోట్ల వీడియో ఉంది కాబట్టి సేమ్ టైం రియాక్షన్ ఇచ్చా కాబట్టి రెండున్నట్లో. సో రెండు ఛానల్కే అంటే కొలాబ్ అని చెప్పిన. సో సారీ గైస్, ఎవరైనా అర్థం చేసుకోకపోతే నా సారీ చెప్తాను. ఎవరికైనా అర్థం చేసుకోండి. డబ్బులు అయ్యింది కొలాబ్ అయినా మరి తీరా చూస్తే కొలాబ్ ఏం లేదంటే, అంటే నేను ఒక్కనే కదా ఛానల్, రెండు నాదే కదా గైస్. చెప్పండి మీరు, అయిపోయింది రెండు ఛానల్ నాదే కదా. సో చెప్తానా, ఎవరన్నా దాన్ని తిట్టుకుంటే నా సారీ, నా క్షణాంపాలు. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇదే ఒక ముఖ్య గమనిక. సో ఆ వీడియో పెట్టిన ఐఫోన్ వ్యూవర్స్ పెట్టా, పైన ఐకార్డ్స్ పెడతా చూసేయండి. ఎప్పుడు వచ్చేసి అది ఐఫోన్ వ్యూవర్స్లో వచ్చేసేది వీడియో, ఎందుకంటే మార్నింగ్ పెట్టేది ఈవినింగ్ పెడతా కాబట్టి ఇది కొంచెం లేట్ అవుతుంది. ఎడిటింగ్ కొంచెం ఎక్కువ ఉంది, అది ఎడిట్ అయిపోయింది మొత్తం మార్నింగే, మధ్యలోపు వేసిన అయిపోయింది. సో ఇది ఈవినింగ్ వస్తుంది. సో వీడియో చూసేటారు ఈవినింగ్ లోపు. సో ఐఫోన్ వ్యూవర్స్ వీడియో పైన పెడతా హై కార్డ్ మీద. సో లాస్ట్ కూడా ఇస్తా. అలాగే మన మనోజ్ బాయ్ గేమింగ్ ఛానల్ కూడా కొత్త వీడియో వస్తుంది, ఆర్డర్ వచ్చింది. ఇది విషయం గేమ్ ప్లే వచ్చేసి చూసేయండి. ఇంకా నెక్స్ట్ మంత్ కొత్త గేమ్ వస్తుంది, అది కూడా చూసేయండి. టీజర్ వచ్చింది ఇప్పుడే రీసెంట్గా, టీజర్ పైన పెడతా. ఇది కూడా ఐకార్డ్స్లో లాస్ట్ పెడతా చూసేయండి. ఐకార్డ్స్ లాస్ట్ వీడియో క్రెడిట్స్లో. సో డోంట్ మిస్ మై మూడు ఛానల్ మంచి వీడియోస్ వస్తాయి. ఇప్పుడు వచ్చి కొంచెం బిజీ అవుతాయి, ఎప్పుడైనా 3 ఛానల్స్ మంచిగా చూసేయండి. నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్, ఇది వార్నింగ్ కాదు, ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ అండ్ రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ ప్లీజ్. కింద నా తల వంగి చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ ఛానల్ కాదు, ఆ ఛానల్, రెండు ఛానల్ పెడతా కింద డిస్క్రిప్షన్ పెడతా, లేకపోతే కమెంట్ పెడతా. నా ఛానల్ లింక్స్ రెండు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవి కూడా మంచి వీడియో వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్య బిగులు, సబ్స్క్రైబ్ మాత్రం ముఖ్య బిగులు. ఎందుకు సోది. సో డైరెక్ట్గా వీడియో స్టార్ట్ అవుతాం. కొలాబ్ అంటే నా యూస్ కొలాబ్ అంటే ఇద్దరు ప్రణయ్ వర్మ వారు ఉంటారు కదా, ఆయన ప్రణయ్ వర్మ వారు కొలాబ్ అంటే ఏదో వీడియో చేసేవాడు. ఆయన పేరు చరణ్ లక్కరాజు. రీసెంట్గా వచ్చి జీ తెలుగులో ఇది విరాట్ పాలెం హీరో, ఆయనతో కొలాబ్ అయ్యాను. అలా నాది నేను కొలాబ్ అయ్యాను, ఎందుకంటే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నాకు ఏ యూట్యూబర్ నాకు టచ్ లేడు. టచ్ లేదా, నేను చిన్న యూట్యూబర్. పెద్ద యూట్యూబర్ కలవాలంటే మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తే పెద్ద యూట్యూబర్లతో ఎంటర్టైన్మెంట్ చేస్తా, బాగా మీకు వీడియో వస్తాయి, వాళ్ళతో ఫన్ ఉంటుంది. మీ ఇష్టం ఇంకా మీ. సో ఇంకా మీ హ్యాండ్కే వస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకొని 3 ఛానల్ బాగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే పెద్ద యూట్యూబ్లో ఫన్ చేస్తా.
ఫుల్ ఫన్ ఉంటుంది మీ ఇష్టం ఇక. సో ఇంకా ఏం చెప్పాలి అసలు వద్దు పోతాను. సో ఒకటే మాత్రం లాస్ట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అదే చూసేయండి. ఓకే, ఇంకా స్టూడియో స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో గైస్ ల్యాప్టాప్ చూస్తున్నారు కదా, సో ఓపెన్ చేద్దాం. అబ్బా ఓకే ఓపెన్ అవుతుంది. ఆన్ చేసిన గైస్, మెల్ల ఓపెన్ అవుతుంది. ఎందుకంటే ల్యాప్టాప్లో తెలుసుగా, ల్యాప్టాప్లో గేమ్స్ ఉండేవి, 2 గేమ్స్ ఉండేవి ఎక్కువ. స్పైడర్ మ్యాన్ 2 ఇంకా అయింది, రెడ్ డెడ్ రెవల్యూషన్, 2 గేమ్లు హెవీ గేమ్లు అవి ఏదైతే ఎక్కించుకున్నా ఇంకా ల్యాప్టాప్లో, దానివల్ల స్లో వస్తుంది. సో ఇతను చూసిన లోడింగ్ అయితే మెల్ల, సో తొందరగా రావాలి. బా ఎంతసేపు రా బాబు, మా అమ్మ ఎంతసేపు వీటి క్యాస్ యూట్యూబ్ ఎట్టు ఉంటుంది లైఫ్. సరే వచ్చింది ఇక డైరెక్ట్గా పోదాం. ఓకేనా. సో హాయ్ గాయ్స్, సారీ. So hi guys, welcome to Mr. Manoj Reactions iPhone MV Vlogs ఛానల్. టేక్ 2 ఛానల్ ఉన్నాయి, అంటే ఒకటి iPhone MV Vlogs, ఒకటి మిస్టర్ మనోజ్ రియాక్షన్స్. 2 చేస్తున్నాం అదే సైమల్టేనియస్ గా. సో అట్లా క్యారియర్ గా. సో మనం ఇంకా మనం పెడదాం షురువా. ఓకే చేద్దాం ఇంకా. సో అదే మీకు తెలుసు కదా, మీకు తెలిసిందే కదా, యూట్యూబ్ లో డబుల్ చూసిట్టాం మన ఛానల్, ఈ ఛానల్ ఆ ఛానల్ చూసిట్టారు కదా. సో డైలీ రియాక్షన్ అయితే చేస్తాం యూట్యూబ్ షార్ట్స్. సో ఓకే, యూట్యూబ్ షార్ట్స్ రియాక్షన్ చేద్దాం. కొత్తగా కొట్ట ట్రై చేద్దాం. సో కొట్ట ట్రై చేద్దాం. సారీ గైస్, ఎందుకే అక్కడ చూడగా. సో ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ చేస్తాం. తమిళ చూసి వచ్చారు యూట్యూబ్ షార్ట్స్. ఓకే, సో ఇంకా ట్రై చేద్దామా యూట్యూబ్ షార్ట్స్ రియాక్షన్ కి. ఓకే లెట్స్ ట్రై. సో ఒక నిమిషం గైస్, ఇది కిందికి అన్నారు. సో ఇంకా యూట్యూబ్, సో ఇక్కడ నేను చర్చ్ సో వచ్చేసినాం. సో ఫైనలీ సో ఓకే లోడింగ్ అవుతాను గైస్. సో మీకు తెలిసిందే కదా, యూట్యూబ్ షార్ట్ కి రియాక్షన్ అవుతున్నాం, యూట్యూబ్ షార్ట్స్ కి, షార్ట్స్ కి. సో సో చూద్దాం. నా కెరియర్ లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్ నువ్వే. నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నేను అదోని కాదురా, చూస్తానావు కదా. దసరా ఇటు జెర్సీ చూసిన గైస్, చూసిన మీరు కూడా పార్ట్ 4. ఓకే ఈయన చలం కోసం. అదే నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. అట్లనా? ఛత్ బ్యాట్ ఛత్. టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. సరే నువ్వు వెళ్ళి ఫీల్డింగ్ చెయ్యి. ఆడే ధరణి ఏ ఊరుకున్నారు. అరే చూడ జెర్సీ బ్లూ అట, చూసిన జెర్సీ బ్లూ అట. మామూ బాగా ఎడిట్ చేసి, బాగా ఊరు కానీ బాగా ఎడిట్ చేసి తెలంగాణ కోసం అట. సూపర్, నీకు ఒక స్థలం భయ, బాగా ఎడిట్ చేసినాం. కూడా నా కెరియర్ లో నేను చూసిన బెస్ట్. నెక్స్ట్ వీడియో అర్జునటి యానిమల్. ఓకే చూసిన అర్జునటి యానిమల్ చూద్దాం. షర్ట్ ప్యాంట్. సారీ గైస్. ఓకే You have a big pelvis. We are getting married, Nana. ఆయన నీకేంద్రా లవ్ మ్యారేజ్ అయ్యేది? విజయ్ దొరకదు. నేను ఈ విషయం మాట్లాడడానికే వచ్చిన. మీరు ఆ చీప్ లుక్ ఇవ్వకండి అంకుల్ ప్లీజ్. అయ్యా I do not accept this bloody marriage. Get up! Black పాపం. చెప్పరా, విజయ్ దొరకదా వాచింగ్ ఎట్ ద హ్యాండ్ ఆఫ్ ది సీట్. అంతే కదా పాపం. ఇద్దరు పాపం విజయ్ దొరకన ఎక్కడో మూలం కూర్చొని చూసి ఏడ్చుకుంటాడు పాపం. की white తేడాలు ఎట్లే అసలు మీ సెన్స్ కరెక్ట్ అబ్బా, ఏం చేసిరా గ్రాఫిక్స్ మొత్తం.
లవ్ మ్యారేజ్ కు అన్వర్ది క్యాండిడేట్ చూస్తాగా నువ్వు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటే బాగుంటది. లోకేష్ శ్రీనివాస్ లాగా ఆ, సందీప్ రెడ్డి సారీ సందీప్ రెడ్డి వంగా యూనివర్స్ క్రియేట్ చేసాకో అక్కడ చూడండి అన్ని యానిమల్ స్పిరిట్ ముగ్గురు వస్తే ఉంటది. ప్రభాస్ అన్న ఆ, రణబీర్ కపూర్ ఇంకా మన అర్జున్ మన విజయ్ దేవరకొండ బాబా ముగ్గురు కలిసి బాబా ఉంటది. ఏమో చూడ మీరు చెప్పండి గైస్. ఎల్సీయూ లాగా ఎస్పీ సారీ సందీప్ రెడ్డి వంగ ఎస్పీయూ అని ఒక న్యూస్ క్రియేట్ చేయమను. సో రే కమల్ ఎట్లున్నారా? చూసినా గైస్ అరే అమ్మా ఎంత పడితే ప్రగతి విజయ్ మీ అందరికి ఫస్ట్ ఎయిడ్ అయిందా? బాబా ఈయన సూపర్ రా. ఒక ROM నీ బ్రేస్ తీసుకురా. ఇంట్లో ఎవరికైనా బాగోకపోతే అందరూ డాక్టర్లు అయిపోతారు. చికెన్ తింటున్నావా? తీ బయటికి. గీతాంజలి సింగిల్ మూవీ రిఫరెన్స్ ఓకే. రజనీకాంత్ సినిమా బక్కోడ్ లేపినట్టు నిలబెచ్చారా ప్లీజ్? సూపర్ రా సూపర్. నా పిల్లరా నా పిల్లరా ఆడదంటే అబల కాదు తబల. హ్యాపీ బర్త్డే టు గాయత్రి. బగ్ డిటెక్టర్ ధృవ సినిమా చూడలేదా? పూర్వ పెళ్లి చేసుకుని ఫ్యామిలీ స్టార్ అవరా? ఎవరు తాలూకా? పిఠాపురం ఎమ్మెల్యే తారకా మన బాలీవుడ్ స్టార్ సల్లుబాయ్ ఎప్పటి నుంచో సింగిల్ రా. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు కూడా సింగిలేరా? అదే నీలాంటి కాకి గురించి ఎక్కడా చెప్పలేదురా. జాతిలో పుట్టిన కాకుల గురించి భయంగా తీరాలే. అయితే మరి ఆడియన్స్ రాక్ చూద్దాం గైస్ చూద్దాం. ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రం ఎక్కడ కనిపించాడా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? బయటిరా చెప్తాడు. వామో ఓ బానే వచ్చిన పంచ్. ఏమేసినావు రాను? హైలైట్ వేసినావు. ఓహో ఈయన కాదు వేరే అయితే మరి ఈ సడన్ గా నాకు సరే నీకు చూద్దాం గైస్. నా మొదటి సినిమా 2 నిమిషాలు ఆగుతావా? ఏయ్ మన పోకే సినిమాలో ఆయన వచ్చింది కదా విలన్. కొంచెం బాధ్యతగా మాట్లాడు. రేలంగి మావే అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. బాబో నీకు అన్ని సైడ్ 2 ఉన్నాయి కదా ప్రకాశ్ రాజు గారికి. రెండు ఒక్కొక్క రేలింగ్ మావి ఒకటి ఆయన పోకర్లు. రాబిన్ హుడ్ లో సాంగ్ హుక్ సాంగ్ అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది. కేతిగా శర్మ. సో ఇందులో ఎలాంటి బడ పాటలో సిగరెట్ తాగిన విషయం టీజర్ మెమరీస్. హే బ్రో ఇది మనం చేసినాం కదా మన రాజాసాబు మెమరీస్ టీజర్ మెమరీస్ రియాక్షన్. ఎవరు చూడకపోతే పైన కార్డ్స్ ఇస్తా చూసేయండి. మీరు కూడా పైన కార్డ్స్ చూసేయండి. అలా ఎడ్డింగ్ పెడతా మీరు చూసేయండి. ఐఫోన్ వ్లాగ్స్. సో మీరు కూడా మిస్టర్ మనోడు చేసిన సబ్స్క్రైబర్స్ మీరు సబ్స్క్రైబర్స్ చూసేయండి ఎట్ అ టైం. సో చూద్దాం అంతంత మాత్రమే. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद क्या हुआ? నాంది గారు ఏమన్నారు? నాంది రాహుల్ గాంధీ నాంది చూసినారు గైస్ చూడు. తెలుసా ఏ రోజైతే ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచుని హ్యాపీగా రీల్స్ చేసుకుంటుందో ఆ రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అన్నారు. నాంది గారు కేబుల్ బ్రిడ్జ్ గురించి చెప్పారా?
నాంది గాంధీని నాంది చేశారు కదా మీరు. రోహుల్ నాందీరా. खत्म రాహుల్ గాంధీ కదా గైస్. సూపర్. నాంది ప్రభాస్ ది ఒక క్వాలిటీ అంటే డైలాగ్ చెప్పేటప్పుడు ఎయిట్ 5 స్టార్ డూ నథింగ్ రియలీ చూద్దాం బాగానే తప్పించుకున్నారు. సూపర్. గ్యాడ్జెట్లు ఒక రోజు వాడి రిటర్న్ ఇచ్చేస్తావు కదరా, నైస్ బిజినెస్. నా మీద అభాండాలు వేస్తారేంటి? నిజంగా నాకు ఇక్కడ బాధ చేస్తుంది అనమాట. రెండు చూపిస్తాను రండి, అదే అన్ని గ్యాడ్జెట్లు ఉన్నాయి. ఈ ర్యాక్ ఉన్నది చూసారా, దీన్ని నిండా గ్యాడ్జెట్లే. ఇదే ఖాళీ అయిపోయి ఎవరు తీశారు అరే? అంతా ఓవర్ యాక్షన్ చేస్తారా? అయితే మీకోసం అన్ని బయట తీసి పెట్టాను చూడండి. సంవత్సరం క్రితం వీడియోలో వాడిన గన్ను, పిల్లులో కెమెరా, చార్జర్ లో కెమెరా అని చెప్పి చేశాను చూసారా. 1-2 సంవత్సరం పైన ఏంటుంది ఇట్ని చేసి. మన ఫేవరెట్ రోబో కుక్ అయిన కట్టప్పగాడు దీనిలో పనుకున్నాడు. రూమ్ లో స్పేస్ తెప్పించేసే ఆస్ట్రోనాట్ వరల్డ్ స్మాలెస్ట్ ఫోన్. ఇది గుర్తున్నదా మీకు? వాటర్ బ్లాడర్ అంటారు దీన్ని. నోట్లో నుంచి వెబ్బుచ్చే ఆర్సీ స్పైడర్ మెకానికల్ చెయ్యి. ఇట్లా ఇక్కడ మీకు కనబడుతున్నామని కేవలం నువ్వు ధనవంతుడే మామ. నిజంగా బాగా ధనవంతుడు మామ. ఈ ర్యాక్లో మాత్రమే. అలాగే పైన ర్యాకులు మొత్తం స్టోర్ రూమ్ నిండా ఇట్లా ఇల్లంతా పాపా. గ్యాడ్జెట్లు. ఇప్పటి వరకు మీరు వీడియోలో చూసిన ఒక్క గ్యాడ్జెట్ కూడా నేను నెట్నివ్వాలా? గ్యాడ్జెట్లు ప్రతిరోజు అమ్మాయిలా ఇబ్బంది పడ్డం చూసి మా చిన్నోడికి ఒక ఐడియా వచ్చింది. ఫస్ట్ తను ఒక పేపర్ ని తీసుకొని ఒకటి అమ్మా, ఇది ఎక్కడ మాత్రం తప్పిందిరా. లాస్ట్ డైలాగ్ మాత్రం కే ర్యాంప్ రా. చూద్దాం గైస్. కేనా పట దీపిక పడుకునే ఉన్నారా? పడుకునే ఉన్నారు సారు. నేను వంగని. నువ్వు వంగుంటే నాకేంటి, ఒంటికాల మీద ఉంటే నాకేంటి? నేను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగని మాట్లాడుతున్నాను. అంతమందే. ఇంతకి నువ్వు డైరెక్టర్ వా, రెడ్డివా, సందీప్ వా, వంగవా? మీ మేడం షరతులు ఏవో పెట్టిందంట. నువ్వు టీ పెట్టి ఆ పడుకునే లేపు. 20 కోట్లు క్యాష్ కావాలి, ప్రాఫిట్ లో షేర్ ఇవ్వాలి. 6 గంటలే పని చేస్తుంది. 6 దాటిందనుకో మీటర్ మీద ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా వేస్తుంది. బోల్డ్ సీన్లు గట్టి మా బ్లడ్ లో లేవు. ఇది అది కదా ఆ కాంట్రవర్సీ. అదే దీపిక పదుకొని సచిపెట్టి వంగ కాంట్రవర్సీ అదే కదా. అవును గైస్. అలా కాదు, క్యారెక్టర్ డిమాండ్ చేసింది అన్నావు అనుకో మీటర్ మీద ఇంకో 1 లక్ష ఎక్స్ట్రా వేసుకో. కడుక్కోవడానికి కూడా కిల్లే వాటర్ కావాలి. ఏడుంటే ఆడ ఏసీ ఉండాలి. ఆకలి ఉండకూడదు, దాహం వేయకూడదు, అస్సలు ఎండ తగలకూడదు. ఎవడి నీడ కూడా మా మేడంకి తాకకూడదు. షరతులు మీవి, హారతులు మావే. మీ మేడం ఒకటి చెప్పాను చెప్పు. ఏం చెప్పాలి సారు? ఈ వంగ ఎవడికి వంగడం చెప్పు. కరెక్టే. లాస్ట్ డైలాగ్ కరెక్టే. నిజంగా లాస్ట్ డైలాగ్ మాత్రం కేరాప్. నిజంగా లాస్ట్ డైలాగ్ కేరాప్ గైస్. చూడండి లాస్ట్ డైలాగ్ కేరాప్ చూసారా? లాస్ట్ ఈ వంగ ఎవరికి వంగడు. అది ఇలాంటి రైటర్ మన ఫిలిం లిస్ట్ ఇంకా ఎంతమంది ఉన్నారు రావాలా. ఇంతకని ఈయనక ముందు ఎవరున్నారు బా, మన పూరి రాఘోపురం గారు. సూపర్ ట్రాష్. GTA 6 కోసం కొన్ని వేల మంది ఇప్పటికే కోసుకుంటున్నారు. అలాంటి గేమ్ ని డెవలప్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేస్తున్న డెవలపర్స్ ఎవరో తెలుసా? మన ఇండియన్స్. అవునా గైస్? మన ఇండియన్సా? వావ్, అమేజింగ్. మనకి ఎప్పుడు తెలియదు ఎవరు డెవలపర్స్. ఇండియా డెవలపర్స్ అట. చూసినారా? ఈ ఇమేజ్ చూడండి. మన ఇండియా నుండి ఆల్మోస్ట్ 1615 మెంబర్స్ పనిచేస్తున్నారు. రీజన్ ఒకటే, బయట కంట్రీ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. నిజంగా ఇది అన్చార్టెడ్ కదా ఇందాక వచ్చింది. ఇండియన్ గేమింగ్ ఇండస్ట్రీకి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఒక్కసారి ఇండియాలో వరల్డ్ క్లాస్ గేమ్ కి టక్కర్ ఇచ్చేలా ఒక గేమ్ లాంచ్ అవుతే చాలు, ప్రాఫిట్ ల వర్షం కురిపిస్తుంది. అయితే GTA 5 కోసం 1722 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 600 మంది డెవలపర్స్ తో 5 ఏళ్లు కష్టపడి ఈ గేమ్ ని తయారు చేస్తే అది రిలీజ్ అయిన ఫస్ట్ డే రోజే 6500 కోట్ల రూపాయలు సంపాదించింది. అంటే D1 మొత్తం పైసలన్నీ రికవర్ చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తూ వచ్చింది. అందుకే ఇండియాలో కూడా ఇలాంటి గేమ్ రెవల్యూషన్ రావాలి. క్యాపబుల్ ఉన్న వాళ్ళు దీన్ని చేయగలగాలి. మీకేమనిపిస్తుంది? గేమింగ్ ఇండస్ట్రీలో ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కామెంట్స్ చేయలేదు చెప్తాను కదా. ఫ్యూచర్ లో గేమింగ్ ఒక లెవెల్ అయిపోతుంది. గేమింగ్ కూడా ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ లాగా గేమింగ్ ఇండస్ట్రీ. ఈ వేరే లాంగ్వేజెస్ లో మాత్రం డిజాస్టర్స్ అనే 3 ఫిలిం. జై శ్రీరామ్. పిల్లోని పేరు అంటానికి ఎందుకు పోయిరా బాయ్ మీరు? జాతి నటాలు 4 చూద్దాం గైస్. మమ్మల్ని పిలిచడం మర్చిపోయిండేమో అనిపోయినాం సార్. అచ్చా పిల్లనియరా? గుండెకాయ ఎటు సైడ్ ఉంటుందో తెలియదా నీకు? మ్యాథ్స్ చదువుకోలే? ప్రాబ్లం వస్తే నా పేరు చెప్పు, నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. ఇప్పుడు నేను 10th పాస్ అయినప్పుడు మా నాన్న అసలు నమ్మలేడు. ఫుల్ షాక్లు ఉన్నాయి. నేను దాకెందుకురా, నేనే షాక్ అయినా. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యామిలీ సార్ మాది. కొరియర్ ఇయరా? టీ చాలా బాగుంది కానీ అది కాఫీ అండి. సావైనా బతికైనా ఈడనే నాకు ఇక. అయితే సాగ దిక్కు నీకు.
ప్రయాణం బాగా జరిగిందా? పక్కిల్రా మాది. ఫ్రెంచ్ వైన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. మీ అయ్యేమంటుండు? దరిద్రం వదిలింది అంటుండు. సీరియస్ గా ఉన్నారు. బా కంత సీరియస్ ఉన్నాడా? జోకేసి ఉన్నావాడా? సూపర్ రా. చెప్పిన పని ఒక్కటే టైప్ కి చేయడం చేత కాదురా మీకు. హే గైస్, ఈ రోజు ఈ వీడియోలో టాలీవుడ్ లో తీసిన వరస్ట్ మూవీ. షూటింగ్ లేదు, జాబ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు సినిమా ఫాగ్ లోపల ఎక్కువ పర్ఫ్యూమ్ ఉంటదా లేకపోతే ఏమైనా కామెడీ వీడియో అంటారా? శ్రీవల్లి తాలూకా ఫోన్ గానీ ల్యాప్టాప్ గానీ అతనికి సంబంధించిన ఫోన్ ఆడు చూసేవాడు. కలేజా ఇంటూ ట్రిపుల్ ఆర్ చూద్దాం. కలేజా ట్రిపుల్ ఆర్ వాళ్ళు ఉంటారురా. లాస్ట్ వీడియో పెట్టేట్టున్నా, ఈ ఛానల్ పెట్టేట్టున్నా గైస్. చూసా ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్స్ పెడతా చూసేయండి మీరు. సో మీరు ఆ కార్డ్స్ పైన పెడతా చూసేయండి. ఓకే, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. టాటూస్ అంటారు వీటిని. ఎప్పుడ్రా ఎడిటింగ్ సూపర్ రా. చరణ్ గారికి సూపర్. ఏ ఇక్కడ దిలవర్ సింగ్ వైఫ్ ఇస్ పర్సనల్ మ్యాన్. ఎస్ ఇస్ పర్సనల్. ఎస్ మనకు పర్సనల్ కదా, మనకు పర్సనల్ లేదా కోపం వచ్చింది మనకి. ఇంకో మన ఆడియన్స్ కోపం వచ్చింది. సూపర్ మ్యాన్ సూపర్. చెప్పినా ఎడం చేత తిండం మా చూసినా మనం ఇన్స్టాగ్రామ్ ఇదక మాస్ ఎడిటరా మామ. చూద్దాం guys. అరే రే 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 పాపం రా. కృష్ణానగర్ లో సో ఓన్లీ CEO Rockstar CEO Rockstar finally is entered to purpose game some mode of okay. I've lost all ambition. It's 126. Yeah, it's 126. GTA 6 is 99% installed. Yeah, నేను waiting for that movie. ఈ షార్ట్ మనం మన గేమ్ ఛానల్ పెడదాం. షార్ట్ చూస్తారు. నాకు వెయిటింగ్ ఫర్ GTA 6 ఎప్పుడు వస్తాయో అని చూడాలి. అదే గేమ్ ఇన్స్టాల్ చేసి ఆడాలి. జస్ట్ ఫీల్ ద థింగ్. ఓకే చూద్దాం guys. నచ్చితే లైక్ కొట్టు మా. లైక్ కొడతాం వాయిస్. రైట్ ఆన్సర్. భగవద్గీతలో అధ్యాయాలు 18. ఫెంటాస్టిక్ ఫిరంగి, యువర్ అమేజింగ్. నేషనల్ ఫ్రూట్ ఆవిడి పళ్ళు. రైట్ ఆన్సర్. లైటర్, అగ్గిపెట్టె. ఏది ముందు కనిపెట్టారు? అగ్గిపెట్టి. లైటర్ ఇస్ ద రైట్ ఆన్సర్, అగ్గిపెట్టి ఇస్ ద రాంగ్ ఆన్సర్. తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ పిక్చర్ ఏది? అది అల్లూరి సీతారామరాజు. రైట్ ఆన్సర్. పంచ పాండవులు ఎంతమంది? 5. యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. రాముడి భార్య సీత. రైట్ ఆన్సర్. మనిషి పుట్టినప్పుడు 300 ఎముకలు ఉంటాయి. అవి పెద్ద అయ్యాక ఎన్ని అవుతాయి? 206. రైట్ ఆన్సర్. ఆర్ యు రెడీ? నేషనల్ బర్డ్ నెమలి. రైట్. ఏం సిక్కరా మామ. సూపర్ రా. సగా సింక్ బలం తీసగా. దానికి సెలెక్ట్ అవుతే ఫస్ట్ ఊరి మీ దుంపలు తెగ ఎంత దారుణంగా తయారయ్యారంటే. రేయ్, నేను పోలీసురా. యూనిఫామే వేసుకోలేదు. నన్నలా ఎగరట్లేదు. కొంచెం లాస్ట్ డైలాగ్ డికోడ్ చేస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ రా. సమంత అంతే. అప్పుడు నేను వచ్చి ఎత్ర నారేందు పూజ అంతే. ఆడపిల్లని ఎవరిని ఏడిపిస్తుంటే ఎందుకు నారేదు దూరి దేవత అని సంస్కృత్ లో బాలకృష్ణ శ్రీమిష్టి గారు బాలకృష్ణ వచ్చినట్టు బ్రో విల్ నెవర్ డిసప్పాయింట్ us. చూద్దాం guys. కొత్తది కొనాలేరా. విజయ్ ఏ డ్రెస్ వేసుకున్నాడు? విజయ్ గారు ఏ డ్రెస్ వేసుకున్నాడా? అసలు నేను ఏ డ్రెస్ వేసుకుని తెలిసి చచ్చిపోతావు. ఏమైందన్నయ్య? హలో, ఇక్కడే ఉన్నావా? ద్రోహం రా. మా అమ్మ డ్రెస్ లో ఉన్నా కాబట్టి బతికేసేవరా. మా అమ్మ కాదు నన్ను. ఎవరా హరిని? మీ నాన్న సెకండ్ సెటప్ కూతురే కదా. చేసినాం. సో అదే కొంచెం
ఫోన్ వచ్చితే బ్రేక్ అందుకే సారీ. సో ఏ అప్పట్లో ఇది ఎలా మిస్ అయ్యాము. సో స్టార్ట్ చేద్దాం ఓకేనా. భయ్యా సుప్రీం సరైనోడు. భయ్యా సరైనోడు. ఏ సినిమా సార్? బిచ్చగాడు. ఏయ్ బిచ్చగాడు రా, ఆ మూలకు పడే. బిచ్చగాడు సినిమా. మిమ్మల్ని అనలేదు సార్, మా ఫ్యామిలీ బిచ్చగాళ్ళది. మీరు డబ్బున్నోళ్ళు సరేనా? టోకెన్ తీసుకోండి సార్. ఇదిగో ఈ నల్ల సెల్లర్ లో పెట్టు సార్. దయచేసి తీసుకోండి సార్. ఏంటి కాదు టైటిల్ పెట్టుకోండి అనాలి. ఆడు నాకు దొరకాలి. ఏ సినిమా సార్? బిచ్చగాడమ్మా. అరే ఇది బిచ్చగాడు ప్రమోషన్స్ అప్పుడు కదా. వావ్ సూపర్. ఏంటి సార్ ఆ టైటిల్ పెట్టడం? వేరే టైటిల్ దొరకలేదు మీకు? చచ్చిపోతున్నాను పొద్దున్న నుంచి. లేదు ఈ కథకి ఈ టైటిల్ సార్ పెద్ద కథ బిచ్చగాడు రిచ్చమ్మలో ఇది అటువంటిది కాదు, వేరే టైప్ కథ. ఇంకేం కాదు సార్, మీరు పోలీస్ అయి ఉంటారు, బిచ్చగాడిగా మారు వేష చేసుకుని దొంగలు పట్టుకుంటారు అంతేగా. టెన్షన్ పెట్టేస్తున్నారు. సార్ నెక్స్ట్ మన వాళ్ళకి ఆతృత తెలిసే మన వాళ్ళకి ఆతృత ఆగదు, వచ్చేస్తారు బయటికి. సినిమా టైటిల్ ఏంటో తెలుసా నీకు? నువ్వే అడిగి తెలుసుకో. ఏంటి సార్ టైటిల్? సైతాన్. బిచ్చగాడు సినిమాకి పార్టీ ఎక్కడమ్మా? మీరు అదే సినిమాకి వెళ్తున్నారా సార్? ఏమైంది? ఏం లేదు సార్. ఓయ్ పాపం పిల్లోడు టీసపాటు అయినట్టున్నాడు. బిచ్చగాళ్ళ కనిపిస్తున్నారనే నీకు? అరే ఈడ బిచ్చగాడు సినిమా ఉన్నట్టున్నాడు. ఉన్నాడు. అమ్మాయిలు పడేయాలంటే 3 దారులు రా. నెంబర్ 1 గుడ్ బాయ్స్ అంటే ముసలోళ్ళని రోడ్డు దాటించడం, ముష్టోళ్ళకి ఫుట్పాత్ మీద రగ్గులు కప్పటం, చిన్నపిల్లలకి ఓ రిఫరెన్స్ చూద్దాం. పొట్లాలు పంచడం. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నెంబర్ 2 బ్యాడ్ బాయ్స్ యాటిట్యూడ్ చూపించడం, అనవసరంగా బూతులు తిట్టడం, అరకపోయినా ఆల్ఫా మేల్ థియరీ చెప్పడం, ఇలాంటివి మన ఇమేజ్ కి సెట్ అవుతుంది. అండ్ నెంబర్ 3 మాస్ బాయ్స్. మాస్ అంటే మనమే. ఆడపిల్లని ఎవరిని ఏడిపిస్తుంటే ఎందుకు దూరి లేవదే అని సంస్కృతి శ్లోకాలు చెప్పడం, ఎవరైనా ఆడపిల్ల మీద యాసిడ్ పోస్తుంటే వాళ్ళ మొహాల పక్కన పెట్టి మన మొహాలు అడ్డు పెట్టడం. ఇది చాలా పెయిన్ఫుల్ గా ఉన్నా రిజల్ట్ చాలా ఫాస్ట్ఫుల్ గా ఉంటుంది. అమ్మాయిలు పడే సూపర్ రా విష్ణు సార్. చిన్నతనం నుండే జుట్టు మొడవదు, అందుకని ఇతడు ఒక ఆఫ్టర్ వాచింగ్ రామాయణ గ్లిసం వీఆర్ రెబల్ ఫ్యాన్స్ టు బాటమ్. తెలుసుగా బాగున్నట్టు ఎవరు తెలుసుగా? ఓం బాబాయ్, మన ఓబ్రత్ బాబాయ్. చెప్పరా చూడు గ్రాఫిక్ చూడు. మూను బాగున్నావుగా. కీప్ వన్ సీట్ ఫర్ అవర్ హనుమాన్ జీ. పూజా మహానాయాల. అసలు మీ అమ్మమ్మ చూడండి. ఓ కమ్ టు మై రూమ్. ప్రభాస్ గారి డైలాగ్. ప్రభాస్ మోటివేషన్ కోసం మూవీకి వచ్చే వాళ్ళు ఇంతమంది. కౌశిక్ అన్న కోసం మూవీకి వచ్చిన వాళ్ళు ఇంతమంది. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడి హార్ట్ మళ్ళీ శ్రీరంతో స్ట్రాంగ్ అయితే అప్పుడు యాస్కిన్ కి ఆ శ్రీకృష్ణ పవర్స్ వస్తాయి. అదే ఓకే. పార్ట్ 6 పూర్తి హార్ట్ థియరీ. ఓకే అవును ఇది కలిగేదా? ఓకే. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు భగవంతుడు మనకి సల్ల చూడాలి దేవుడా. సారీ అంకుల్. ట్యాగ్ ద ఫ్రీ నువ్వు అన్న. అంకులా సారీ సీనన్న, పొరపాటు అయిపోయింది. సరేనా వాడిని చూసి నేర్చుకోరా. సారీ పాత వేరే ఏంటో పుష్పటు. ఓకే చూసిందే కదా. నేను 10 years లో 100 మూవీస్ నటించాను. 100 మూవీస్ చేశా. 100 మూవీస్. నేను 8 years లో 100 చేసా. మూడ్రా చిరంజీవి కన్నా కృష్ణ గారు పెద్ద స్టార్. అయితే ఆయన సీనియరే. दोस्तों देखते हैं चिंकी ये पानी और ये गिलसा लेके कहाँ जा रही है? लड़की हल्दी और पानी लेके कहाँ हल्दी वाला कनी वीडियो देख लिया। आप लोग सब्सक्राइब कर दीजिए। అది గైస్ అది ఏది మర్చిపోయాను.
అదే ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అయితాను కదా, అదే ఫోన్ పెట్టి అది ఇదే 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 ఇన్స్టాగ్రామ్ విదేశీ భార్య బరా ముస్లిం బరా ఎవరా మీరు ఐ లవ్ యూ మేరీ చిరంజీవి టీ నగర్ మెడ్రాస్ I will never. లీటర్ కా హాఫ్ లీటర్ కా సాయి పడి బస్సు వస్తారు తండ్రి ఫిడెల్ అయ్యేది. ఎవరైనా మైలేజ్ చెప్తారా సార్? అసలు మీరు నిజంగా కారు కొంటారా? నైస్ వాయిస్, యూ షుడ్ ఇన్ష్యూర్ ఇట్. సాయి పల్లవికి మీరు డబ్బింగ్ చెప్పుంటే తండేల్ ఫిడేల్ అయ్యేది. లీటర్ కా కరెక్టే. మీరు 5000 mAh బ్యాటరీ చూసుంటారు. పేరు తలవను, నాకు వేట ఎలా పడదో చూస్తాను. నీ శివరాత్రి వ్రతం భగ్నం కానాను పోనీ ఫుల్ ప్రైస్ అవుతుంది. ఆఫ్టర్ అల్లు అర్జున్ రెస్టింగ్ ఇది ప్రాజెక్ట్ టీమ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ పాప ఇద్దరు ఎవరో ఒకరు సేల్ చేయాలి ఆ ప్రాజెక్ట్. పూర్వాన్ని ఎవడైనా కమెంట్ చే దున్నపోతులు కొనరా అంటే ఈ కార్ కొన్నాడు. అదే ఏ వీడియో కాదు, అరే ఏ వీడియో పెట్టారు మీరు? అమ్మో దున్నపోతులు కొనరా అంటే వావ్ సూపర్ ఏ వీడియో వాడచ్చు. ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. వద్దమ్మా, డైటింగ్ లో ఉన్నా. మా అమ్మ హాస్పిటల్లో ఉందన్నయ్య. ఒక్క ఐస్ క్రీమ్ కొనన్నయ్య. నిజం చెప్తున్నా, ఏదైనా బిజినెస్ ప్లాన్? నిజమన్నయ్య, పొద్దు నుంచి అస్సలు బేరం లేదు. సరే, సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, హెల్ప్ చేయకపోతే బాగుండదు. ఇదిగో ఈ డబ్బు ఉంచుకో, నాకు ఐస్ క్రీమ్ వద్దు. ఈ డబ్బులు నాకు వద్దన్నయ్య, ఒక ఐస్ క్రీమ్. అమ్మాడి పాట వెయిట్ ఫర్ ఎండ్. ఓకే, చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా చాలా ఇష్టమైన పాట అంటే. నాకు ఒకసారి పాడాలి, పాడి తప్పకుండా పాడండి. అమ్మాడి అమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో తులసే కూర్చో. ఏ అమ్మాడి వీడియో మాట్లాడుతున్నాను? ప్లీజ్ మర్చిపోయారా మామా? ఈ గన్ మ్యాన్ ఎవరు రాలేదు ఈరోజు. కరెక్టే. అమ్మాడి ఎవరి స్టూడెంట్ రిలేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్. కరెక్టే. ఆ రోజు ఆ కాలేజ్ లో జాయిన్ కావద్దు. ఆ రోజు ఒక్కళ్ళ కాలేజ్ జాయిన్ అవ్వకో తెలిసింది. కరెక్టేగా. కరేజీ మూవీలో జస్ట్ ఒక్క సీన్ చెప్పండి, మీ సమస్య ఏంటి? ముందు కాల్ అరే ఏట్రా ఇది? ఆహా పెట్టమ్మా, సూపర్ రా. కాల్ చేయండి. ఇది నా బాడీ లాంగ్వేజ్. చాలా యాక్టివిటీ మెయింటైన్ చేస్తా. ఫస్ట్ మీరు చెప్పండి అమ్మా. ఫస్ట్ అడిగి నన్ను, నేను చెప్తా. ఇది నా షో. సూపర్. ఇది క్యాష్ అదే కదా, స్పూఫ్. ప్రాబ్లం నాది. పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటావు? పర్లేదు, కానీ నా ప్రాబ్లం వినాలి. చెప్పండి, మీ సమస్య ఏంటి? ముందు ఇదే పెట్ట బాగుంది. ఏంటి రఘు, చాలా సేపు ఒక్క డైలాగ్ ఒక్క డైమండ్ రా. ఈ సినిమా జస్ట్ గైస్ ఆకర్ష్ మాత్రం కదా, సూపర్ ఉంటుంది సినిమా. చూసేయండి, సూపర్ ఉంటుంది సినిమా అయితే. డాక్టర్ ఒక కూతురు ఒక తండ్రి గురించి సూపర్ ఉంటుంది సినిమా. చూసేయండి, బాగుంటది. నాకైతే ఏడిపోస్తుంది. ఇంకో మూవీ కూడా నాన్న, అదే విక్రమ్ గారిది, అది కూడా బాగుంటుంది. చూసేయండి, సినిమాలు బాగుంటాయి. ఫ్రెండా కాదు, నన్ను చంపేద్దామని వచ్చారు. రేట్ మాట్లాడుకుంటున్నాం. అలాగా నేనైతే ప్రతి సీన్ లో దూరుతున్నట్టు మధోబాల్ గారు, సారీ మధోబాల్ గారు. మాట్లాడుకోండి. ఏ సీన్ కూడా వచ్చారా? లేదండి, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాం. ఎత్తుకెళ్ళండి. ఏంటి రఘు, ఇక్కడ కూడా లేదండి, అంట్లు తోమడానికి వచ్చాం. నాకు అర్థం కాదు. అంటే వాకింగ్ ఎత్తుకుంటే పోతాడా? నాకు అర్థం కాదు. ఆయన అదే వాకింగ్, అదే షూట్, అదే వాకింగ్ పోతూనే ఉంటాడు. చూడు ఏంటి రఘు, షర్ట్ ప్యాంట్ లేకుండా వెళ్తే మీరు ఫీల్ అవుతారని. అవునా? అలాగే కానీ, అలాగే కానీ. వామో, ఈ రోజు నాన్న కబోర్డ్ లో నుంచి డబ్బులు నొక్కేద్దాం. రావణాసుని చంపింది రాముడు. మీ ఫ్రెండ్స్ అన్నా? నాకంటే ఫ్యూచరే వామో, వద్దరా ఫ్యూచర్. అటు చూడు. అటు చూడు బే, అటు చూడు బే. గోలా గోలా నోనా వెప్పర్. ఆఖరికి బోలం బట్టి గారు పాపం అబ్సల్యూట్ సినిమా.
చదువుకున్నామని మార్నింగ్ 5కి లేసా, మర్చిపోయా రీల్స్ చూస్తూ 8 అయింది. అన్న ఒటీ ఇవ్వనా మర్చిపోయాను. ఉప్పేసివ్వండి అస్సలు రోషం రావడం లేదు. అంతేగా మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు 2 రా. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ డిటో కాపీ. నాన్నగారు బలరాజు నీకే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్కింగ్ ఎట్ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ప్లేస్డ్ ఎట్ వర్జీనియా యూఎస్ఏ ప్రొఫిషియెంట్ ఇన్ ఓడిన చోటే గెలవాలి. గైస్ ఐఎమ్ సారీ గైస్, ఛార్జింగ్ లేదట ల్యాప్టాప్ కి. సో ఒక నిమిషం. సో ఐఎమ్ సారీ గైస్, ల్యాప్టాప్ ఛార్జింగ్ లేదు. సో చూడండి. సో ఛార్జింగ్ పెట్టాలి, ఫోన్ కూడా వస్తున్నాయి, నాకు పని ఉంది. సో పోవాలి. సో సారీ గైస్, ఇక ఆపేద్దాం. ఇంతటితో ఈ చాలా ప్రసాదం అయిపోయింది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా ట్రై చేసినాం రియాక్టింగ్ టు యూట్యూబ్ షార్ట్స్ అని. సో కొత్తగా ట్రై చేసినాం. సో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నా 2వ ఛానల్ ఫస్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఫస్ట్ ఛానల్ కొత్త వీడియో వస్తాయి. ఇప్పుడు వచ్చి మంచి వీడియో వస్తాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని సారీ సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోస్ వస్తున్నట్టే 3 ఛానల్లో కంటిన్యూస్ గా. సో మీరు కంగారు పడకండి, మీకు వెంటనే బాగా ఇస్తాం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. అంటే దెన్ వాచ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.